ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ వందనాలు. ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఆమెన్. మనము నేను చాలా విశ్వాసం చెప్పుకుంటాం. అయితే ఎలాంటి విశ్వాసం నీలో ఉంది? ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మనం చూసాం. ఏంటి అంత అతను చేసిన పని? అతను తండ్రిగా అవడానికి కారణం ఏంటి అంటే, ఎంత విశ్వాసం చూపించినా వాళ్ళకి తండ్రి అబ్రహామే. ఎందుకంటే అంత గొప్ప విశ్వాసం తను చూపించాడు. తను ఏమీ తెలియనప్పుడు, అసలు ఏ ఊరు వెళ్ళాలో తనకు తెలియనప్పుడు, తనని దేవుడు పిలిచినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి బయలుదేరిపాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా మనం వెళ్తామా? మనం వెళ్ళాం. ఎక్కడికండి, ఏంటండి అని అడుగుతాం. కానీ అలా కాదు, తను బయలుదేరిపాడు. వెళ్ళిపోయినప్పుడు తను ఎక్కడికి వెళ్ళాలని దేవుడు ఎలాగైతే తనతో మాట్లాడి అదే చేశాడు. నేను నీకు బిడ్డలు ఇస్తానన్నాడు. 70 సంవత్సరాలు ఉన్నప్పుడు తను విడిచిపెట్టి వచ్చేసాడు. అది తర్వాత తనకి 100 సంవత్సరాలు వచ్చేసరికి కూడా బిడ్డలు ఇంకా లేనప్పుడు తన విశ్వాసం ఎంత చక్కగా కాపాడుకున్నాడు. ఏంటి ప్రవ్వా, 70 సంవత్సరాలకు నేను వచ్చే 80 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయింది ఇంకా బిడ్డలు లేరు, 20 సంవత్సరాలు అయింది ఇంకా బిడ్డలు లేరు, 30 సంవత్సరాలు కూడా అయిపోయింది ఇంకా బిడ్డలు లేరా, ఏంటి ప్రవ్వా అని తను దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఎంత నమ్మాడంటే ఇస్తాడు దేవుడు అని నమ్మాడు కాబట్టి నిజంగా దేవుడు అనుకున్న సమయంలోనే తనకి ఒక మంచి బిడ్డనివ్వడం జరిగింది. ఇస్సాకు, మనకు తెలుసు కదా, ఇస్సాకు కూడా చాలా గొప్ప భక్తుడు. తననివ్వడం జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే తను ఇచ్చిన తర్వాత ఒకానొక టైంలో నువ్వు తీసుకుని వెళ్ళి నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలి అర్పించిన అని చెప్పినప్పుడు తను చాలా బాధపడి ఉంటాడు. ఎందుకంటే తన యొక్క 100 సంవత్సరాల్లో పుట్టిన కొడుకు, వాగ్దాన పుత్రుడు, ఏంటి అని ఆలోచించలేదు. సారాకి చెప్తే సారా ఊరుకోదు, అస్సలు ఇవ్వదు బిడ్డని. కాబట్టి తను ఏం చేశాడంటే బలి అర్పించి వస్తామని చెప్పేసి గొర్రెలది ఏమీ లేదు, కట్టెలు అయ్యి పనుల మీద వేసి కొడుకుని తీసుకొని వెళ్ళిపోయి కింద మీరు పనుల కింద ఉంచి ఆ యొక్క కట్టెలు తన నెత్తి మీద పెట్టి పైకి వెళ్ళిపోయి కొడుకుని పడుకోబెట్టేసి బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. ఏంటి అంత విశ్వాసం అతనికి? అయ్యో, నా బిడ్డ చచ్చిపోతే ఎలా అని అనుకోలేదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ యొక్క సంతానం నుంచి ఆశీర్వదిస్తానని, అతనే చూసుకుంటాడు, నాకేంటి అని చెప్పి తనని బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. అయితే దేవుడు ఊరుకున్నాడు, వెంటనే ఆపేశాడు. అయితే తన విశ్వాసం ఏంటంటే ఏవైనా పర్వాలేదు, నా దేవుడు చూసుకుంటాడు అన్న విశ్వాసం. ఈ విశ్వాసం నీలో నాలో ఉందా? మనం ఏమంటామంటే అప్పుడు ఇశ్రాయేలీలు అన్నట్టుగా యేసుక్రీస్తుతో మేము అబ్రహాము సంతానం అని చెప్పుకునేవారంట. పేరుకి అబ్రహాం సంతానం, వాళ్ళ విశ్వాసం అనేది లేదు. అయితే ఈరోజు మనం కూడా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన దేవా, నా దేవా అని ప్రార్థన చేస్తాం కదా. మరి అంతటి విశ్వాసం నీలో ఉందా, నాలో ఉందా అని మనం పరిశీలించుకోవాలి. ఆ విశ్వాసం అనేది మనలో ఉన్నప్పుడే మనకు అబ్రహాము తండ్రి అవుతాడు. అతన్ని ఎలా అయితే దేవుడు ఆశీర్వదించాడో మనల్ని కూడా అలా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్రహాంని తనకెంతో దాసదాసీలు ఉన్నారు చెప్పారు కదా. లోతు కూడా ఇద్దరు ఉన్నప్పుడు మీ పశువుల కాపలకి మా పశువుల కాపలకి గొడవలైనప్పుడు మన ఇద్దరికి మందకి ఈ యొక్క ప్లేస్ అనుకూలం కాదు. ఒక పక్కన వెళ్ళిపో, ఒక పక్కన నిండిపోతారు అని అనుకున్నారు. ఎందుకంటే అప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఇల్లులు, బిల్డింగ్లు ఏమి లేవు. చాలా విశాలమైన ప్రదేశం అంతా కూడా. అలాంటి ప్రదేశం సరిపోలేదంటే చాలా దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు కదా. మరి అటువంటి విశ్వాసం నీలో ఉంటే ఈరోజు నన్ను కూడా ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసం లేకుండా ఎవరూ కూడా దేవుణ్ణి చూడలేరు. అదేవిధంగా విశ్వాసం లేకుండా ఎవరూ కూడా క్రియలు చూడలేరు. అంటే దేవుడు చేసే ఒక కార్యాలు మన జీవితంలో చూడలేరు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే విశ్వాసం క్రియలు గలదిగా ఉండాలి. విశ్వాసం ఉంటే క్రియలు లేకపోతే దేవుడు దాన్ని మెచ్చడు. విశ్వాసం ఉండాలి, నీలో క్రియలు కూడా ఉండాలి. ఆమెన్. ఈ చిన్న వాక్యం దేవుడు తన జీవితం దీవించును.